విద్వద్వైభవాన్ని కూడా కొంచెం అందరికీ తెలియపరచండి. అయ్యా, ఒక్కసారి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోండి. కన్యా వరయతే రూపం, మాతా విత్తం పితా శ్రుతం, బాంధవాః కులమిచ్చంతి మిష్టాన్నం ఇతరే జనాః. ఒక కన్య తన వరుడు ఎలా ఉండాలి అని ఆ వరుడి యొక్క లక్షణాలంతా ఒకసారి చూసుకుంటుంది. అదే తల్లి ఏం చేస్తుందంటే మాతా విత్తం ఎంత సొత్తు ఉందని చూస్తుంది. తండ్రి ఏం చూస్తాడంటే అతడు ఏ ప్రకారంగా చదువుకున్నాడు, అతడిలో ఉన్నటువంటి విద్యా సంపత్తి ఏమిటి అని చూస్తాడు. రామభద్రుడు చదువుకోవాలి, ఆయన పురుషుడు. మా సీతమ్మ ఉందే స్త్రీణాం అశిక్షిత పటుత్వం అంటాడు మహాకవి కాళిదాసు. స్త్రీలకి అన్నీ చదువుకోవాలి అని లేదండి, వాళ్ళకు ఒక అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి అనుపమైనటువంటి శక్తి స్త్రీలకు ఉన్నది. అదే వాళ్ళు కేవలం విన్న మాత్రమున్నే అన్ని విద్యలు నేర్చుకోగలుగుతారు. అటువంటి ఆవిడని పోయి మీరు ఏమీ విద్య లేదు, మా రామభద్రుడికి మాత్రం విద్య ఉన్నదండి. అన్నింటికన్నా విద్య ఏమిటి తెలుసా అండి? సంస్కారం. ఆ సంస్కారాన్ని కలిగినది. ఒక్కసారి మా సీతమ్మను చూడండి. ఆవిడ జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి చెప్పిన రీతిగా ఆ అమ్మవారిని ఒక్కసారి మీరు చూడండి. అటువంటి సీతమ్మను వివాహం చేసుకోవడానికి మీ రామభద్రుడు భాగ్యం చేసి ఉండాలండి. అందువల్ల సకల సద్గుణ రాశి ఆవిడ, సకల విద్యా రాశి ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి మీరు చెప్పండి స్వామి. స్వామి, మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. స్త్రీలు విని నేర్చుకోగలరు, చూసి నేర్చుకోగలరు, తెలియకపోతే అడిగి కూడా నేర్చుకోగలరు. కాబట్టి వారి యొక్క అనుభవం సంసారానికి చాలా చాలా అవసరమైనటువంటిది. అదేవిధంగా సీతమ్మ వారు అత్యంత సర్వలక్షణ సుసంపన్నురాలు అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని ఒక మాట ప్రాచీనులు చెప్పారు. స్త్రీలు తోడైనప్పుడే పురుషుడి యొక్క భాగ్యోదయం కలుగుతుంది అని. సీతమ్మ మా శ్రీరామచంద్రమూర్తిని చేపట్టడంతో రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి లోక విఖ్యాతిని పొందాలి అనే మాది కూడా సంకల్పం. అదేవిధంగా కన్యావరయతే రూపం అన్నారు కదా, రామచంద్రమూర్తి గురించి ఒక్క రెండు ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య